ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కూడా చూస్తున్నారు మీరు. చాలా ఎక్సలెంట్గా చేపించారు వర్క్ మొత్తం కూడా. చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ బిల్డింగ్ అయితే. మొత్తం 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇది. 2 BHK వస్తుంది. ఒకసారి లోపల చూపిస్తాను. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇదంతా హాల్ ఏరియా అండి. హాల్ అయితే చూస్తున్నారు మీరు. ఎల్ షేప్ హాల్ అయితే వస్తుంది. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్ కూడా వుడ్ మోడల్ కాకుండా వేరే డిఫరెంట్గా ఇచ్చారండి, హైదరాబాద్ స్టైల్. ఇదంతా హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డ్ అండి. హాల్ చూస్తున్నారు మీరు. చాలా విశాలంగా అయితే ఉంది. 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. దగ్గరుండి కట్టించుకున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. సీలింగ్లన్నీ జిప్సమ్ వచ్చాయి. అలాగే కబోర్డ్స్ అన్నీ వుడ్డును సన్గ్లాస్ వచ్చాయి. అలాగే కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే వచ్చింది. ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. మొత్తం 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్. విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు. పైపుల్ రోడ్డుకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది, కానీ ఇళ్ల మధ్యలోనే ఉంటుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది అన్నమాట. దీనికి బ్యాంకు లోన్ వస్తుంది. SBI నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ వస్తుంది. లోన్ కూడా మేమే దగ్గర నుంచి చేపిస్తాము. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సేమ్ సెకండ్ బెడ్రూమ్ కూడా 6x6 మంచం అయితే పడుతుంది. 100 గజాల బిల్డింగ్ ఇది. 2 వైపులా రోడ్స్ ఉంటాయండి. నార్త్ను సౌత్, అంటే ఉత్తరము దక్షిణము 2 వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే మాకు ఫోన్ చేయండి. కాస్ట్ అయితే కనుక 68 లక్షలు చెప్తున్నారు. 68 lakhs అయితే చెప్తున్నారండి. రేటు మాట్లాడుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ, మిస్ చేసుకోవద్దు. ఇదంతా వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. మొత్తం కబోర్డ్ వర్క్ చేపించేశారు, ఎక్కడా కూడా ఖాళీ లేకుండా. ఇక్కడ వాషింగ్ అయితే ఇచ్చారన్నమాట. సింక్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. ఒకసారి అటువైపు కూడా చూపిస్తాను వీడియో, బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందనేది. థ్యాంక్ యూ. స్టార్టింగ్లో చూసింది ఉత్తరం అండి. ఇది వచ్చేసి సౌత్ వస్తుంది, అంటే దక్షిణం వైపు కూడా రోడ్డు అయితే ఉంది. మనం కార్ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. 100 గజాల బిల్డింగ్. మంచి కాస్ట్గా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ.